హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను మునక్కాయ గుడ్డు మసాలా కర్రీ చేస్తానండి. ముందుగా మనం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ఒకటి ఆయిల్లో వేసుకుందామండి. 2 టమోటాలు కూడా కట్ చేసి ఇందులో వేసాను. మగ్గిపోయాయంటే త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. మగ్గిపోయింది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 మునక్కాయలు కూడా ఇందులో వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేసాను ఇందులో. అవి బాగా ఉడికిపోయాక కొంచెం పసుపు వేద్దామండి. పసుపు, తగినంత కారం. నేను 1 స్పూన్ మాత్రమే కారం వేసానండి. మసాలా కూరలో మా వాళ్ళు కొంచెం కారం తక్కువ తింటున్నారు, అందుకని కొంచెం నేను కారం తక్కువే వేసాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. 1.5 గ్లాస్ వాటర్ వేసానండి నేను. అది బాగా ఉడికిపోయాక కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసాను. మనం గుడ్లు ఉడకబెట్టుకున్నామండి, వాటిని కూడా ఇందులో వేసేసుకున్నాము. ఈ మునక్కాయ కోడిగుడ్డు మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలాలు అంటే నేను కొబ్బరి అవేమి వేయలేదండి, ఓన్లీ అల్లం తెల్లగడ్డ పేస్ట్ మాత్రమే, అంతే, ఇంకేమీ వేయలేదండి. కోడిగుడ్లు కూడా ఇందులో వేసేసాను. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోతున్నాను నేనైతే తినడానికి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా బాగుంది కదా. మునక్కాయ అంటే చాలామందికి ఇష్టం కదండి, ఎవరో కొంతమంది మాత్రమే ఇష్టపడరు. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ, మసాలా కర్రీ చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మునక్కాయ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికితే బాగుండదు మునక్కాయ. చూస్తున్నారు కదా, వీడియోలో నేను చూపిస్తాను మునక్కాయ ఎలా ఉడికిందో. చూడండి ఎంత బాగా ఉడికిందో కదా, బాగుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.